ఒక్కటి ఉంది, ఇంకా మిగతా సత్త కమ్మ ఇంతుంది కమ్మ మాట్లాడతారు మీరు. మనలోదే అది. అతనికి దుర్గుణాలు ఉన్నాయి. ఈ కమ్మ పమ్మ అనేటువంటి రెడ్డి అనేవి ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనిషిని చూస్తే అందరికి మంచి చేయాలని అనేది కొంత ఉంది. మా వాడు జగన్ గారు వాడిని తప్పని చూసేవాడిని. వాడి బుద్ధి ఉందో నాకు బాగా తెలుసు. లేకపోతే ఏం గాడా నాకు వాడు వచ్చి అంకుల్ అనే వాడిని వెనకాల మీకేం తెలుసు నా 35 కోట్లు వయసుకి వెళ్ళాలి అతను, వయసుకి వెళ్ళాలి. నాకు రాజశేఖర్ మంచి ఫ్రెండ్. మరి నేను చెప్పండి ఎప్పుడు రాజశేఖర్ చెప్పాడు, దివాకర్ మా ఇప్పుడు పవన్ రెడ్డి వాని ఫ్రెండే. ఏం చేస్తాం దివాకర్, ఈయనకి అన్ని వాళ్ళ తాత బుద్ధి లేదు, నన్ను ఏమి ఇవ్వమంటా ఉన్నారు. వాడిని చదువుకోరాని లండన్ పంపించాడు. నేను మా వాడిని స్విట్జర్లాండ్ పంపిస్తే వాడిని లండన్ పంపించాడు. ఉద్యోగం వచ్చి చాలా అతి చేస్తానంటే బెంగళూరులో కాపురం పెట్టాడు. నా దగ్గరికి రాజశేఖర్ మామూలు చాలా బాగా మాట్లాడుకున్నాడు. రాజశేఖర్ ఏం దివాకర్ వీడు పవన్ కూడా అంతేనా, నేను వాడిని బెంగళూరు వచ్చి వీళ్ళు వీడు మా వాడు వస్తుందే విమానం టికెట్ల మీనాడు. వీడు మాకు గతిలేక విమానం టికెట్ల మీనాడు అంటే తన కాళ్ళపైన తను నిలబడాలా బ్రతకాలని. ఉద్యోగం చేసినటువంటి నేనే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఉద్యోగం పెట్టుకున్నాను. వారికి వచ్చింది 50,000 కూడా రాలే. బాగుంది, ఒక మనిషి తయారు చేయాలనేటువంటి టికెట్ల మీనాడు. వీడు బస్ కండక్టర్ మాత్రం ఒక ఆఫీస్ పెట్టుకుని ఎయిర్లైన్స్ టికెట్ల మీనాడు. ఉద్యోగము చేశాడు. ఇప్పుడు ఇంకా చాలు పప్ప అది చూసుకుంది పాటు బాధేస్తుంది. అది కాదు, మీరు నమ్మండి నమ్మకండి, రైతులకు ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు